హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ప్రవళిక. ఈరోజు మనం ఎస్ఏ రెహమాన్ గారి దగ్గర ఉన్నామండి. ఆయన మనకు సీనియర్ యునానీ సెక్సాలజిస్ట్ అనమాట. కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి మనం ఉన్నాం అనమాట. సో సార్ నమస్తే సార్. సార్ జనరల్గా సైజ్ మ్యాటర్స్ అంటారు, అలాగే ఫోర్ ప్లే ఇంపార్టెంట్ అంటారు. ఫోర్ ప్లే అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారా? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అది ఒక చాలా విశాలమైన సబ్జెక్ట్. అంటే మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడొచ్చు. చెప్పడానికి ఉట్టి ఫోర్ ప్లే అంటే జస్ట్ వెళ్ళడం ఫిజికల్లీ ఏమైనా అంటే చేయడం అలా కాదు. ఇదంతా ఒకవేళ మీరు ఈ యాక్ట్ని, సెక్స్ యాక్ట్ని ఒకవేళ డివైడ్ చేస్తే దీనిని మనము ఇలా ఒక 15 మినిట్స్ మినిమమ్ నేను చెప్తాను. 15 మినిట్స్ 15, 15 అలా మీరు హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అని ఉండదు. బట్ ఇలా ఇలా చేసుకుంటే 3 భాగాల్లో ఇప్పుడు మనం చూద్దాము. ఈ 3 భాగాలు ఏముంటాయి. సెక్స్ యాక్ట్ కంప్లీట్ చేయాలంటే 3 భాగాలు ఉంటాయి. అంటే ఒకటి ఫోర్ ప్లే, మళ్ళీ ఒకటి ప్లే, ఇంకోటి ఆఫ్టర్ ప్లే. అంటే ఫోర్ ప్లే అంటే కళ్ళల్లో కళ్ళేసి చూడడము, మాట్లాడడము, అంటే వాళ్ళ ఒక కనెక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. దానివలన ఏమవుతుంది, వాళ్ళు అసలు హార్మోన్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవి రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ లవ్ బాండింగ్ హార్మోన్ అని చెప్తారు. అండ్ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ కానివ్వండి, ఇవన్నీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఇద్దరు చాలా అట్రాక్ట్ అవుతారు ఉట్టి జస్ట్ కళ్ళలో కళ్ళేసి చూస్తే. అలాగే ఒకవేళ టచ్ ఎక్కడైతే ఉంటాయో కామనాడులు అని అంటారు యూజువలీ. కామసూత్రాలు చాలా డీటెయిల్గా చెప్పారు దీని గురించి. అలాగే చెవు వెనకాల, మెడ పైన, వీపు పైన, బ్రెస్ట్ దగ్గర, నిప్పుల్స్ దగ్గర ఒకవేళ టచ్ చేస్తే, కిస్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాళ్ళు రెడీ అవుతారనమాట. అంటే అబ్బాయిలో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పోయి అంగం గట్టిగా అవుతుంది. అమ్మాయిలకు ఏమవుతుందంటే, అయితే అబ్బాయిలకు యూజువల్లీ ఏమవుతుందంటే హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అది టెస్టోస్టెరోన్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి విపరీతంగా. కింగ్ ఆఫ్ హార్మోన్స్, హీరో హార్మోన్స్ అలా చెప్తారు. అయితే దాని తర్వాత అది మైండ్ టు పెనిస్ ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది వస్తుంది, అంగం గట్టిగా అవుతుంది. అమ్మాయిలో వెజైనాలో అంటే వెట్ అవ్వడము, అక్కడ నుంచి వాళ్ళకు ఒక రకమైన ఇంట్రెస్ట్ రావడము, అంటే ఇది రెడీ అవుతారు వీళ్ళు. సో గెట్టింగ్ రెడీ అంటే ఫోర్ ప్లే. అదే ఫోర్ ప్లే అంటే ముందు, ప్లే కంటే ముందు రెడీ అవుతారు. దాని తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు. అక్కడ పెనిట్రేటివ్ సెక్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫోర్ ప్లే అట్లీస్ట్ 15 మినిట్స్ చేయాలి. అయితే మన టాపిక్ ఫోర్ ప్లే కాబట్టి దాని గురించి ఇంకా మనము డెప్త్లోకి వెళ్ళొచ్చు. ఫోర్ ప్లే గురించి ఏమంటారంటే నార్మల్లీ ఇందులో మీరు ఫస్ట్ మీ గురించి మాట్లాడడం. ఇదేందబ్బా డైలీ మాట్లాడడం ఏంటి, పెళ్ళైపోయింది అయిపోయింది, కొత్తలో ఎప్పుడో చేస్తారు తర్వాత ఎందుకు చేస్తారంటే కాదు. మరి అంటే కొత్తలో యూజువల్లీ అట్లా చేయటం అంటే అలా మాట్లాడకుండా అలా ఉండకపోవడం వల్లే చాలా బాండ్స్ విడిపోతున్నారు అంటే ఈ మధ్య కాలంలో. ఆ బాండింగే లేదు. వాళ్ళ మధ్యలో ఆ కనెక్షనే లేదు. ఈ లాస్ట్ మనకు అంటే ఈ లాస్ట్ వీకే నేను చూశాను. ఒక 20, 25 పేషెంట్స్ చూశాను. జస్ట్ ల్యాక్ ఆఫ్ ఫోర్ ప్లే. దానివల్లనే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళు చేయరు. ఏంటిది ఇది అంటారు. అట్లా యూజువల్లీ ఫిజికల్లీ డైరెక్ట్ అయిపోవడము, డైరెక్ట్ అంగాన్ని యోనిలో ప్రవేశించడం అది మంచిది కాదు. బికాజ్ యూ ఆర్ మిస్సింగ్ వన్ పార్ట్. అది ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది మీకు. ఫోర్ ప్లే ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. మీరు ఏదైనా టాబ్లెట్ ఎందుకు వాడతారు చాలామంది? యూజువల్లీ టెడ్లాఫిల్, వైగ్రాల్, విగ్రాల్ ఎందుకు వాడతారు? ఎరెక్షన్ మంచిగా రావాలంటే. మీకు ఎరెక్షన్ మంచిగా రావాలంటే మంచి ఫోర్ ప్లే చేయండి. అట్లా. ఇప్పుడు చూడండి దీంట్లో ఇబ్బంది కూడా అవుతుంది. ఎందుకంటే ఫోర్ ప్లే చేస్తే మీకు రాబోయే రోజుల్లో మంచిగా అంగం కూడా గట్టిగా పడుతుంది. అలాగే ఏమవుతుందంటే ఫోర్ ప్లే చేస్తే మీకు టైమింగ్ కూడా మంచిగా పెరుగుతుంది. ఇద్దరు కనెక్ట్ కూడా అవుతారు. అమ్మాయికి కూడా సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ టైమింగ్ మిస్‌మ్యాచ్‌మెంట్ అవుతుంది. లేకపోతే అమ్మాయికి సాటిస్ఫై అయ్యే వరకు హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పడుతుంది ఆర్గాజం భావిప్రాప్తి వచ్చే వరకు అమ్మాయికి. అబ్బాయికి వచ్చే వరకు 5-7 మినిట్స్‌లో అయిపోతాడు అబ్బాయి. ఈ ఫోర్ ప్లేలో అమ్మాయికి కూడా కౌంట్ చేయొచ్చు. అబ్బాయికి కౌంట్ చేయలేం. అర్థమైందా మీకు? టైమింగ్ గురించి అయితే మళ్ళీ అగైన్ మనం డీటెయిల్‌గా ఒకటి మాట్లాడదాం. కానీ ఏందంటే అబ్బాయి 5-7 మినిట్స్‌లో టైమింగ్ అయిపోతుంది. భావిప్రాప్తి వచ్చేస్తుంది. అమ్మాయికి టేక్స్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్.
కానీ అబ్బాయికి మనం ఫోర్ ప్లే యాడ్ చేయాలి, అమ్మాయికి యాడ్ చేయొచ్చు. అమ్మాయి ఫోర్ ప్లేలోనే ఎన్నోసార్లు ఆర్గాజం రావచ్చు అమ్మాయికి. అలా ఉంటుంది. అయితే అబ్బాయి మీద డిపెండ్ ఉంటుంది. ఫోర్ ప్లే ఎలా చేయాలి? నీట్‌గా, మంచిగా చేయాలి. కామసూత్రలు అని యూజువల్లీ ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చారు. అది రఫ్‌గా చేయడము, వెళ్ళడము, అది చేయడం అది మంచిది కాదు. దాన్ని ఎలా చేయాలి? అంటే సెక్స్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అది కూడా చెప్పారు నార్మల్లీ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అమ్మాయి ఒకవేళ ఉంటే, అబ్బాయి ఒకవేళ చేస్తుంటే అవి స్వింగ్ అవ్వాలి ఇట్లా. ఇట్లా అవ్వద్దు అవి. అయితే ఇది అబ్బాయికి కూడా లెసన్స్. అంత సాఫ్ట్ ఆర్ట్ లాగా ఉంటుంది ఇది. సో, ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ఏదైనా ఇలాంటి ఫేస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్ ప్లేలోనే వీర్యం వెళ్ళిపోతుంది, అంగం గట్టి పడట్లేదు, టైమింగ్ మాకు చాలా ఇద్దరం అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము అంటే అబ్బాయికి ట్రీట్మెంట్ అవసరం. ఆ ట్రీట్మెంట్‌కి ది బెస్ట్ ట్రీట్మెంట్ యునాని అగైన్. ఇంగ్లీష్‌లో ఏందంటే మళ్ళీ ఇవి సుహాగ్రాలు, వైగ్రాలు మళ్ళీ ఇంప్లాంట్లు అవి ఇవి ఉంటాయి. యునాని బెస్ట్. అగైన్ డైటరీ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్‌తో కంప్లీట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు అంటే మంచిగా చేయొచ్చినట్లు మనము మెడిసిన్స్ ఇస్తాం. సో చూసారు కదండి, యునాని మెడిసిన్స్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తున్నారు సార్. సో యాజ్ ఎ సెక్సాలజిస్ట్గా మనకు ఇంగ్లీష్ మెడిసిన్ కంటే, వేరే మెడిసిన్స్ కంటే ఈ మెడిసిన్స్ అనేది మనకు డైలీ రొటీన్లో యూజ్ చేసుకోవచ్చు, డైట్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇలాంటి టాపిక్తోనే మేము ముందుంటాం.